హలో అందరికీ. Today we are making egg puffs. సో మైదా పిండి ఒక 1 అవర్ బిఫోర్ నానబెట్టుకొని తర్వాతకి ఇట్లా బాల్స్ అన్నీ చేసుకొని కొంచెం బటర్ తీసుకోవాలి. సో బటర్ని కొంచెం ఓవెన్లో పెట్టి వేడి చేసి అదంతా కరగాలి. తర్వాతకి ఇట్లా రోల్ చేసుకొని ఇట్లా బటర్ పూసుకొని అట్లా 20 టైమ్స్ అంటే 20 ఫోల్డ్స్ అట్లా చేసుకోవాలి. ఎన్నిసార్లు ఎక్కువ ఫోల్డ్స్ చేసుకుంటే అప్పుడు పఫ్ అనేది మంచిగా ఇట్లా వస్తుంది అనమాట. బేకరీలో ఇట్లా కనిపిస్తుంది కదా అట్లా. సో ఇందురావ్ ఈజ్ మేకింగ్ చపాతీస్. అది అతుక్కపోతుంది. సో మీన్వైల్ అట్లా ఎగ్స్ బాయిల్ చేసుకొని అట్లా కట్ చేసుకొని కొంచెం కర్రీలాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఎగ్ పఫ్లో పెట్టడానికి ఆయిల్, ఇండియన్ డిమార్ట్ డబ్బా, సో పోపు అవన్నీ వేసుకొని మిర్చి ఆనియన్ అలా కలుపుకొని పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర, ఉప్పు అవన్నీ వేసుకొని అట్లా చేసుకోవాలన్నమాట. అది డిపెండ్స్ ఆన్ మీ స్టైల్. మీకు ఎట్లా కావాలంటే అట్లా చేసుకోండి. తర్వాతకి ఇది కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట చపాతీ పిండిని. ఎప్పుడు మనం రోల్స్ అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక తీసుకొని ఇట్లా కట్ చేసుకొని ఎగ్స్ అట్లా పెట్టుకొని మొత్తం మంచి అంటే మీకు ఎట్లా కావాలో ఆ స్టైల్లో ఫోల్డింగ్స్ వేసుకోవచ్చు. మాకు ఇది ఈజీగా అనిపించింది కాబట్టి ఇట్లా చేసుకున్నాం. ఇది ఇంకొక స్టైల్ అనమాట. ఏమో ఎట్లయితే తెలియదు, మొత్తానికైతే చేయడం అయితే ప్రయత్నిస్తున్నాం. కొంచెం తర్వాత కొంచెం మిల్క్ వేసుకోవాలి పైన. సో ఓవెన్లో పెట్టుకోవాలి. మేమైతే ఒక 220 degreesలో బేక్ చేసినాం దీన్ని 10 minutes వరకు. సో ఇండియన్ థమ్స్ అప్ తెచ్చుకొని తాగుతున్నాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.